గుండె జబ్బులకు పెద్ద కోత లేకుండా చిన్న కోత ద్వారా బైపాస్ సర్జరీ చేస్తున్నామని వేదాంత హాస్పిటల్ వైద్యులు శ్రవణ్ కుమార్ రెడ్డి తెలిపారు. వేదాంత హాస్పిటల్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుండె ఆపరేషన్లు గతంలో పెద్ద కోత పెట్టి పెద్ద ఎముకను ఓపెన్ చేసి ఆపరేషన్ చేసేవారని, ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో బైపాస్ సర్జరీ చిన్న కోతతో ఆపరేషన్ చేసి తక్కువ రోజుల్లో ఇంటికి పంపిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేను డాక్టర్ అశోక్, గుండె శస్త్రచికిత్స నిపుణుడిని. సో మన దగ్గర వేదాంత హాస్పిటల్లో కీ హోల్ బైపాస్ సర్జరీ అనేది స్టార్ట్ చేసినాము. దీనిలో భాగంగా ఏంటంటే మామూలుగా ముందందరూ పెద్ద కోత గుండె ఆపరేషన్ అనేది చేసుకునేవాళ్ళు పాతకాలంలో. సో ఇప్పుడు మోడర్న్గా ఏంటంటే కొత్త ఆధునిక పరికరాలతో మనం కీ హోల్ బైపాస్ సర్జరీ అనేది చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే ప్రముఖంగా చిన్న కోత వల్ల నొప్పి అనేది తక్కువగా ఉంటుంది, మరియు ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగా ఉంటుంది. పేషెంట్ తొందరగా కోలుకోగలుగుతాడు, తొందరగా నడవగలుగుతాడు. సో దానివల్ల పేషెంట్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఇవి. మన దగ్గర అన్ని పరికరాలు అవైలబుల్ ఉన్నాయి. సో పేషెంట్స్ అందరూ తక్కువ ఖర్చుతోనే మనం వేదాంత హాస్పిటల్లో కీ హోల్ సర్జరీ అనేది చేస్తున్నాం. వేదాంతలో చేస్తున్నాము, ఇంకెక్కడ కూడా కీ హోల్ బైపాస్ సర్జరీ అనేది చేయట్లేదు. సో మన దగ్గర హాస్పిటల్లో పరికరాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇదే కాకుండా చిన్నపిల్లల్లో కూడా కీ హోల్ బైపాస్ సర్జరీ కూడా చేస్తున్నాం మనం. సో చిన్నపిల్లల్లో గుండెకి రంధ్రాలు ఉన్నా కూడా, పెద్దవాళ్ళలో ఏదైనా పుట్టుకతో వచ్చిన రంధ్రాలు ఉన్నా కూడా మనం సైడ్ నుండి చేస్తున్నాం. అంటే బర్రె ఎముకలు అంటారు చూడండి, ఆ ఎముకల మధ్యలో నుండి చిన్న హోల్ చేసేసి 2.5 ఇంచెస్ అంటే 5 సెంటీమీటర్స్ దాదాపు అంత చిన్న ఇన్సిషన్ నుండి మనం పరికరాల ద్వారా ఆపరేట్ చేసి సో వాళ్ళని క్యూర్ చేస్తుంది. మహానగరాలకి హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన వేదాంతాలో చేయడానికి అన్ని రకాల పరికరాలన్నీ అవైలబుల్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, కార్డియాలజిస్ట్, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, వేదాంత హాస్పిటల్స్ అండి. సో ఈ మీటింగ్ దేనికి అంటే అండి, మేము యూజువల్గా ఇక్కడ బైపాస్ సర్జరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ఈ బైపాస్ ప్రోగ్రాంలో సార్ మాట్లాడుతాము చిన్న కోత ఆపరేషన్, దీన్ని మినిమల్ ఇన్వేజివ్ బైపాస్ అంటాము. ఈ మినిమల్ ఇన్వేజివ్ బైపాస్లో ఈ పెద్ద మొత్తం స్టర్నం అంటే పెద్ద ఎముకను మొత్తం ఓపెన్ చేయకుండా చిన్న ఎముకను మాత్రమే కింద సైడ్గా ఓపెన్ చేసి, సో దాని ద్వారా బైపాస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏమి అంటే, ఇదివరకు బైపాస్ అంటే చాలా భయపడేవాళ్ళు ప్రజలు, లైక్ చాలా 3 నెలల నుంచి 6 నెలలు రికవరీ టైం పడుతుందని. ఈ చిన్న కోత ఆపరేషన్ వల్ల ఏంటి అంటే వితిన్ 1 వీక్ అంటే పేషెంట్ ఒక వారంలోనే తన పనులు తను చేసుకోగలిగే స్టేజ్కి వచ్చేస్తారండి. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఈ చిన్న కోత ఆపరేషన్. పెయిన్ తక్కువ అండ్ లెస్ పెయిన్, ఫాస్ట్ రికవరీ, స్పీడీ రికవరీ ఉంటుంది. సో అండ్ మోర్ సేఫ్, అంటే బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, మినిమల్ బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ మినిమల్ ఇన్వేజివ్ బైపాస్ మహానగరాలతో పోలిస్తే మహానగరాలు ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ అండి. ఆల్మోస్ట్ సిటీస్లో ఇట్స్ ఆల్మోస్ట్ 8 లక్షల దాకా ఖర్చు అవుతుంది మినిమం. సో అది మనం అతి తక్కువ ఖర్చుతో ఈ కడప పట్టణంలో మనము ఈ పద్ధతి ద్వారా తీసుకురావడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ కడప పట్టణంలో నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని కాబట్టి నాకు ఇక్కడ ఉన్న సమస్య తెలుసు కాబట్టి, సో అంత ఖర్చు పెట్టుకోలేదు కాబట్టి మేము ఆల్మోస్ట్ చాలా మినిమల్ ఖర్చుతోనే ఇక్కడ ఫినిష్ చేయగలుగుతున్నామండి. సో ఇది ప్రజలందరూ ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను. దీంతో పాటు మినిమల్ ఇన్వేజివ్ బైపాస్తో పాటు ఓపెన్ హార్ట్ సర్జరీ, అంటే మరీ ఇంకా అప్పటి చేయలేము, మినిమల్ ఇన్వేజివ్ బైపాస్ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అతి తక్కువ ఖర్చుతోనే వేదాంత హాస్పిటల్తో చేయడం జరుగుతుంది. ఈ బైపాస్ సర్జరీతో పాటు ఇతరులు ఏమి ఫెసిలిటీస్తో పాటు ఏమున్నాయంటే, మన దగ్గర ఐఏబీపీ అంటామండి. బీపీ బాగా తక్కువ ఉన్నప్పుడు ఎగ్మో మిషన్ అంటారు, ఎగ్మో కానీ ఐఏబీపీ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఈ వేదాంత హాస్పిటల్స్లో. దాంతోపాటు పుట్టుకతో రంధ్రాలు కానీ, తర్వాత బ్లూ బేబీస్ అంటాం, అంటే నీలికరంగా ఉన్న జబ్బులు అంటే సైనటిక్ హార్ట్ డిసీజెస్ అంటాం, వాటికి కానీ పెద్ద రంధ్రాలు ఉంటాయి గుండెలో, ఆపరేషన్ అంటే స్టెంట్స్, చిన్న హోల్స్ తొడ ద్వారా క్లోజ్ చేయలేనివి కానీ ఇవన్నీ కూడా చిన్నపిల్లల సర్జరీస్ కూడా వేదాంత హాస్పిటల్ అందుబాటులో తేవడం జరిగింది. సో వీటితో పాటు క్లిష్టతరమైన స్టెంట్లు అంటే క్యాల్సిఫైడ్ లీషన్స్, అంటే బాగా కాల్షియం ఉన్న లీషన్స్ కానీ ఐవీఎల్ పద్ధతి ద్వారా కానీ రోటా అబ్లేషన్ ద్వారా కానీ కూడా కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్స్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అండ్ రొటీన్గా హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటలోనే ఇక్కడ ఎవరైనా వచ్చినా మొదటి గంటలోనే పేషెంట్కి స్టెంట్ అమర్చడం జరుగుతుంది. సో దట్ వాళ్ళ కండరం అనేది డ్యామేజ్ కాకుండా సేవ్ చేయగలుగుతామండి. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ వేదాంత హాస్పిటల్స్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో ప్రజలందరూ వినియోగించుకోగలరని కడప పట్టణ ప్రజలందరూ, కడప తర్వాత అన్నమయ్య జిల్లా
వాళ్ళు ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బైపాస్ సర్జరీ చేయడం జరిగింది. ఈ వేదాంత హాస్పిటల్లో డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ సర్వీసు చాలా బాగుంటుంది. నేను 40 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్లో ఉంటున్నాను. నాకు అన్ని విషయాలు తెలుసు, హాస్పిటల్ విషయాలు కూడా తెలుసు. కానీ ఇంత కేర్ ఎక్కడ తీసుకునేది లేదు. కాబట్టి నేను సార్కు, సార్ టీంకు, సార్ హాస్పిటల్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.